వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు ఉదయంలో డిస్కషన్ కోసం శ్రీ దాసరి విజ్ఞాన్ గారు వచ్చారు. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ రామ్దేవ్ బాబా. భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చేది యోగా, యోగా అనగానే గుర్తొచ్చేది రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా యోగా గురువుగా ఉంటూ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ రంగంలోకి వచ్చి అలానే ఫార్మా రంగంలో కూడా వచ్చారు. పతంజలి అనేటువంటి చాలా ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ క్రమంలో రామ్దేవ్ బాబా ప్రొడక్ట్స్ని రీసెంట్గా చాలా వరకు ఫార్మా లైసెన్స్ రద్దు చేస్తూ అనేక ఉత్పత్తుల మీద బ్యాన్ విధించింది. ఆ సంబంధించిన వివరాలని ఏంటి అనేది మన దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఏంటండి రామ్దేవ్ బాబా గురించి చాలా ఆరోపణలు వింటున్నాం మనం. రీసెంట్గా నిన్న వచ్చేసి పతంజలి సంబంధించిన ఫార్మసీ దానికి టోటల్గా లైసెన్స్నే రద్దు చేయడం దాకా వచ్చింది. అంటే అసలు ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా ఎలా కొనసాగింది, ఇప్పుడు ఎందుకు బ్యాన్ విధించారు? డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, అలాగే డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, వీళ్ళకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారు. ఏంటంటే జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం 6 వారాల్లో వికసించే వంటి ఛాయ, అలా 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 నలుపు నుంచి తెలుపు వచ్చేస్తుంది. అది 60 ఏళ్ళైనా రాదు, అందరికీ తెలుసు. అయినా సరే పీపుల్ ఎడిక్టెడ్, దే వాడుతున్నారు. ఏదో కొంతమందికి అది లేని అసలు నిద్ర పట్టదు, ఖచ్చితంగా స్నానం చేసి పౌడర్ రాసుకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాయాల్సిందే, అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు. సరే, వాళ్ళ విషయం ఒక పక్కన పెడితే ఇంకా పతంజలి ఇప్పుడు ఇవేంటి డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ మీద ఎట్లా అంటే డ్రగ్స్, ఇవి మనం మందులు. వీళ్ళు మొన్న లాస్ట్ టైం కరోనా టైంలో కూడా కరోనాకి మందు తయారు చేసామని చెప్తే నోరు మూసుకో అని చెప్పేసి కూర్చోబెట్టారు, గుర్తుంది మనకి. అవును, ఎవరు మన కృష్ణపట్నం ఆనందయ్య మందు లాగానే దీన్ని కూడా చూశారు. అఫ్కోర్స్ దానికి జనాలు తండోపతండాలకు వెళ్ళారు భయంతో, అది ఇల్లీగల్ అయినప్పటికీ. ఈయనని డైరెక్ట్గా లైసెన్స్ రద్దు చేశారు, ఆ ప్రోడక్ట్ని తీసుకురావద్దని చెప్పారు. కానీ ఎప్పటి నుంచో మార్కెట్లో వీళ్ళే ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్. దివ్య ఫార్మసీ కిందికి ఈయన రామ్దేవ్ బాబాను బాలకృష్ణ ఇద్దరు కలిసి కదా చేసేది. అవును, ఆ దివ్య ఫార్మసీకి సంబంధించినటువంటి మందులన్నిటి వాటి లైసెన్స్ని రద్దు చేసింది. ఇక నుంచి మార్కెట్లో అవి కొనకూడదు మనం కూడా. అసలు అవి ఏంటి అనేది చూద్దాం. కొన్ని ఉన్నాయి నా దగ్గర లిస్ట్. ఫస్ట్ దృష్టి ఐ డ్రాప్. ఇది ఐ డ్రాప్స్ నార్మలే, 20 రూపాయలే. ఈ ఐ డ్రాప్స్ వేసుకుంటే స్లో 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 మీకు సైట్ పోయి కన్ను బాగా కనబడుతుంది అనేది వీళ్ళ ప్రకటన. నిర్ణీత వేదలు రోజు ఇట్లా వాడండి, జాగ్రత్తగా వాడండి. ఐ డ్రాప్స్ చాలా ఉన్నాయి, ఐ కూల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లాసిక్ సర్జరీ చేసినప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఇస్తారు, బేసిక్ ఉన్నాయి. అంటే అప్పుడు కళ్ళకలకలు వచ్చినప్పుడు కొన్ని ఇస్తారు, డిఫరెంట్ డిఫరెంట్. ఈ ఐ డ్రాప్ జస్ట్ కేవలం కంటిని క్లీన్ చేస్తుంది అంతే. అట్లా నుంచి ఒక కొన్ని రోజులు అలా వాడుతా వాడుతా వాడుతూ ఉంటే అది సైట్ పోయే అవకాశం లేదు అని తేలింది వాళ్ళ దాంట్లో. అయినప్పటికీ వీళ్ళు ప్రకటనలో ఇది ఇట్లా వేస్తే చాలు దృష్టి ఇట్లా వచ్చేస్తుంది, కంటి చూపు ఇట్లా ఇట్లా ఉన్నవాడు అన్ని చూడగలుగుతాడు. అట్లాంటి ప్రకటనలు అంటే మనం జనాలను అట్రాక్ట్ చేయాలంటే అలాగే ఇస్తారులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి అంటాడు, అదేదో రాసేగానే పరిగెడతాడు వాడు. యాడ్స్ అంతే, ఇక దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. బట్ వీళ్ళ నియమ నిబంధనలు అయితే ఉల్లంఘించినట్టే. సో అట్లా ఇవ్వకూడదు అనే దాని మీద వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఉత్తరాఖండ్ కోర్టు విచారణ జరిపి రద్దు చేసేసింది లైసెన్స్. నెక్స్ట్ అలాగే స్వసారి గోల్డ్, ఇదేంటంటే లివర్ మందు. వేసుకుంటే లివర్ క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు తాగుబోతులు, సిగరెట్ తాగే వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇది వేసుకుంటే మీ లివర్ క్లీన్ అయిపోతుంది. ఇది తప్పుతో పట్టిస్తుంది. ఎట్లా అంటే సిగరెట్ తాగండి, ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసేసుకోండి, క్లీన్ అయిపోతుంది అంతే. అలా తప్పుదోవ పడుతుంది. అండ్ నెక్స్ట్ అది కూడా ఎంత, ఇది 400 రూపాయలు 20 క్యాప్సూల్. ఇది గోల్డ్, దీంట్లో మళ్ళీ వేరియేషన్లు, గోల్డ్ అని సిల్వర్ అని ఇట్లా. నెక్స్ట్ అదే సఫారీలో వాటి, ఇది కూడా లివర్కే. ఇందులో 80 టాబ్లెట్లు ఉంటాయి. ఇందాక చెప్పింది 20 క్యాప్సూల్స్. క్యాప్సూల్స్ తర్వాత ఇవి టాబ్లెట్స్. ఈ టాబ్లెట్లను 120 రూపాయలకు అమ్ముతున్నారు. దీని లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ అలాగే బ్రోకోమ్, ఇదేంటంటే గుళికలు. ఇది లివర్కే, అంటే మామూలుగా ఇట్లా గుళికలు ఉంటాయి కదా, ఆ గుళికలు అనమాట. ఈ ఒక 60 గుళికలు, అవి 120 రూపాయలకి ఎంత అమ్ముతున్నారు. అవి కూడా వాటి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. అండ్ నెక్స్ట్ స్వసారి ప్రవాహి, ఇదేంటంటే ఈసారి వెరైటీ. నీ క్యాప్సూల్ ఇచ్చా,
టాబ్లెట్ ఇచ్చా, గుళికలు కూడా ఇచ్చా. ఇప్పుడు ఏమి ఇస్తున్నా నేను? సిరప్, టానిక్, సిరప్. సారీ, ప్రవాహి అలా ప్రవహిస్తుంది లోపల నుంచి. పేర్లు అలా పెట్టుకున్నారు, చూడ ఎంత బాగా పెట్టారు. అయితే ఇది బ్రోకోము అండ్ తర్వాత ప్రవాహి, ఇది 80 రూపాయలే. అండ్ ఇంకా అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని క్లీన్ చేస్తుంది. అంటే ఇట్లా నరం చూపించి దాని లోపల ఏవేవేవేవో ఉన్నట్టు చూపించడం. ఇది వచ్చి అలా లైసే క్లీన్ చేసేస్తుంది, అంతే, 80 రూపాయలు. నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత స్వసరి అవలేహ, ఇదేంటంటే ఇప్పుడు చూర్ణం. అంటే గుళికకి ఎక్కువ, ఈ తాగే సిరప్కి తక్కువ, లేహ్యం అనమాట. అట్లా ఒక స్పూన్ ఇట్లా తినాలి, తేనెలాగా ఉంటుంది. సో అది దీనికి కఫ్, ఈ కోల్డ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ముక్తావతి ఎక్స్ట్రా పవర్, ఇక మనుషులకు ఎక్స్ట్రా పవర్. వీళ్ళు యాడ్ ఎలా ఇచ్చుకున్నారంటే ఇక్కడ నుంచి ఇట్లా బీపీ చెక్ చేస్తూ ఉంటారు, వీడు ఇట్లా స్ట్రాంగ్గా ఉంటాడు అనమాట, ఆ టైప్ యాడ్. నెక్స్ట్ అలాగే లిపిడోమ్, ఇంకా లిపిడ్స్. అలాగే బీపీ గ్రిట్, అర్థమైపోయి ఉంటుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది ఇది వేసేసుకుంటే. అండ్ నెక్స్ట్ మధుగ్రిట్, మధునాశిని వాటి ఎక్స్ట్రా పవర్, ఇవి ఇక మధుమేహ వ్యాధి దానికి సంబంధించి. నెక్స్ట్ లివామృత్ అడ్వాన్స్, లివర్కే ఇది కూడా లివామృత్. నెక్స్ట్ అదే లివోగ్రిట్, ఇది కూడా లివర్కే. ఇట్లా అంటే ఎక్కువ లివర్కి అండ్ పేగులకి అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగే ప్రక్రియకి వీళ్ళు రకరకాల మందులు తయారు చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మన ఒంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, మనం తినే వాటి బట్టి ఉంటాయి, తాగే వాటి బట్టి ఉంటాయి. మీరు ఏమైనా తినండి, ఏమైనా యథేచ్ఛగా తాగండి, మా దగ్గరకు వస్తే మేము గుళిక ఇస్తాం, మీకు క్లీన్ అయిపోతాం. ఇలాంటి యాడ్స్ని వీళ్ళు జనాలకి తప్పుదోవ పట్టించేలాగా ఉంది. అండ్ పైగా అది క్లీన్ కూడా అవ్వట్లా, సైంటిఫికల్లీ కూడా దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే, కోర్టులో పెడితే కోర్టు కూడా విచారణ జరిపి, అంటే ఈ ఫార్మా సంబంధించి ఏదైనా ఒకదాన్ని మనకి లైసెన్స్ ఇచ్చే ముందే దాన్ని ఆల్రెడీ టెస్ట్ చేస్తారు కదా, దాంట్లో యాక్చువల్గా అంత ఉందా లేదా అనేది లాబొరేటరీ చెకింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత కదా లైసెన్స్ ఇచ్చేది. అంటే లైసెన్స్ ఇచ్చేటప్పుడు బాగుండి ఇప్పుడు ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉందా ఏంటి, ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? మన కర్మ ఏంటంటేనండి, ప్రాబ్లము వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటితోనే స్టార్ట్ చేస్తారు. కంపెనీ లైసెన్స్ వచ్చిన తర్వాత అనుసంధానించి ఇంకా చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారడైజ్ బిర్యానీ ఉంది, వరల్డ్స్ లవ్లీ బిగ్గెస్ట్ బిర్యానీ, ఫేవరెట్ బిర్యానీ అని ఆయన యాడ్ ఇచ్చుకున్నాడు. తప్పేం లేదు, నేను ఆయన విమర్శించట్లా. కాకపోతే అక్కడ బిర్యానీతో పాటు లోపలికి వెళ్తే మెనూలు అన్నీ ఉంటాయి, కావాల్సిన ఉంటాయి, నీకు ఫిష్, మటన్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ రకంగా ఒక్కొక్కటిలాగా. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని, ఈయన కూడా ఫస్ట్ పతంజలి అని వచ్చింది. పతంజలి ప్రోడక్ట్స్ ఏంటంటే ఆయుర్వేద ప్రోడక్ట్స్, గుళికలు మాత్రమే అండి. ఇంతకు మనం చెప్పుకున్న గుళికలు, ఆ లేఖ్యాలు మాత్రమే అమ్ముకున్నాం. ఆయుర్వేదంలో అవే ఉంటాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు సబ్బులు, షాంపూలు, గింపులు అన్ని తయారు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మీరు నాకు ఆ గుళిక అర్థమవుతుంది, వాడు నూరి చూర్ణం చేసి ఇచ్చాడు, చూర్ణం కూడా మనకు అర్థమవుతుంది, తెలిసిపోతుంది. నువ్వు సిరప్ కానీ టాబ్లెట్ కానీ క్యాప్సూల్ కానీ తయారు చేయాలంటే యు ఆర్ యూజింగ్ సమ్ ప్రిజర్వేటివ్స్, అండ్ దానికి కూడా నువ్వు ఖచ్చితంగా అలోపతికి సంబంధించిన వాడుతున్నావు దాంట్లో. మళ్ళీ నువ్వు ఆయుర్వేదం అంటున్నావు, అది కుదరదు. అండ్ నెక్స్ట్ షాంపూ, నీకు ఆయుర్వేదం అంటే నీకు నురగ రావద్దు, ఆ కుంకుడుకాయతో చేసిన సహజ సిద్ధమైన నురుగే నీకు రావాలి, కానీ నువ్వు ఇంత వేసుకోగానే ఇంత నురుగు వస్తుంది. అండ్ నెక్స్ట్ డిష్ వాష్ బార్, నువ్వు ఏదైనా పొడిదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిష్ వాష్ బార్ లో మనకి పీతాంబరి ఉంది, అదొక పొడి ఇస్తాడు, ఆ పొడి చేత మనం పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, బార్ ఇస్తాడు, దాన్ని సేమ్ విమ్ లాగే ఉంటుంది, విమ్ కమర్షియల్. నువ్వు పతంజలి కూడా దానికి ఈక్వల్ గా బార్ అంటున్నావు, మళ్ళీ దీన్ని ఆయుర్వేదం అంటున్నావు. ఎందుకు ఆయుర్వేదం అంటున్నావు అంటే, మా ఆయుర్వేదంలో ఉండే వస్తువులు మేము దీంట్లో వాడితే ఇది ఆయుర్వేదం అయిపోయింది నీకు. నిమ్మకాయ ఆయుర్వేదమే, ఉసిరికాయ ఆయుర్వేదమే వీళ్ళ లెక్క ప్రకారంగా. దాన్ని నువ్వు ఎలా వాడినా ఇది ఆయుర్వేదమే అన్నట్లుగా వచ్చి, అండ్ వీళ్ళకి ఈజీగా లైసెన్స్లు ఇచ్చేసింది మోడీ ప్రభుత్వం. వీళ్ళు చేసే ఆ యోగాలు చూసి, ఆ ప్రవచనాలు చూసి ఈజీగా ఇచ్చేసింది. ఎట్లాగూ మనకి అంత మోడీ అండే ఉంది, మన ఇష్టం, యథేచ్ఛగా అన్నీ తయారు చేసి. ఇంకా చెప్పాలి అంటే స్టార్టింగ్లో పతంజలి అంటే ఏదో అనుకున్నారండి, తర్వాత అవి వాడిన తర్వాత జనాలకు అర్థమైంది ఇంతకంటే నీచమైన ప్రోడక్ట్స్ ఇంకోటి లేవని. అండ్ మళ్ళీ దాన్ని రేట్లు కూడా తక్కువ. ఎందుకు రేట్లు తక్కువ అంటే వీళ్ళ ప్రొడక్టివిటీ ఎక్కువ. ఇప్పుడు 10 మందిని కూర్చోబెట్టి సబ్బు ఇలా తయారు చేయించి మనుషుల చేత కట్ చేయిస్తే
నీకు ఆ సబ్బు దానికి 200 సబ్బులు అమ్మామనుకోండి, ఈ 10 మంది శాలరీ ఆ ప్రోడక్ట్స్ అంతా కలిపి నీకు ఒక్కొక్క సబ్బు 500 రూపాయలకు అమ్మాలి. అవును. కానీ వీళ్ళు ఒకేసారి ఒక మిషన్ కొనేసి దాంట్లో రోజుకి 1,00,000 సబ్బులు తయారు చేస్తుంది అది. సో అట్లా నీకు ఆ సబ్బు 10 రూపాయలకి ఇచ్చినా నీకు నష్టం లేదన్నట్టు ఉంది. 10కి నువ్వు buy one get one కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా వీళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేశారు. నువ్వు మిషన్లో తిప్పుతున్నావు, దాని ఆయుర్వేదం అని ఎలా అంటావు? నువ్వు రసాయనాలు కలుపుతున్నావు, ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నావు, లేకపోతే అది ఉండే ఇది లేదు, స్టిల్ నువ్వు దాన్ని ఆయుర్వేదం అంటున్నావు. సో ఇవన్నీ ఆయుర్వేదం కాదు అని చెప్పేసి దివ్య ఫార్మసీ లైసెన్స్ని రద్దు చేసింది. ఈవెన్ నాట్ ఓన్లీ ఇది పతంజలి, ఎక్కడైనా సరే మీరు ఆయుర్వేదం అవి ఇవి అని చెప్పినప్పుడు వెనకాల డిస్క్రిప్షన్ చదవండి. కొన్నిటికి వీళ్ళు డిస్క్రిప్షన్ కూడా హైడ్ చేస్తారు, ఇది రహస్యము మేము చెప్పము అని. అంటే మేము కనిపెట్టింది ఇది రహస్యం, మేము మీకు చెప్పాల్సిన ఫార్ములా చెప్పమని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఇలాగే పతంజలిలో అన్ని నాసిరకమైనవని అయితే నేను చెప్పను, కొన్ని మంచివి కూడా ఉన్నాయి. అంటే లైక్ త్రిఫాల చూర్ణం లాంటివి, అవి ఎవరు చేసినా బాగానే ఉంటాయి అనుకోండి. డాబర్ వాళ్ళు చేసినా బాగానే ఉంటుంది, బైద్యనాథ్ వాడు చేసినా బాగానే ఉంటుంది, వీడు చేసినా బాగానే ఉంటుంది. ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం వాడొచ్చు, తప్పు లేదు. అండ్ వీళ్ళ శీకాకాయ పౌడరు, ఆ కుంకుడుకాయ పౌడరు అవి న్యాచురలే కదా, ఎవడైనా వాడవచ్చు. అట్లా అని చెప్పేసి అట్లాంటి ప్రోడక్ట్స్కి లైసెన్సులు తీసుకొని అన్నీ తయారు చేసేస్తారు. ఇప్పుడు శీకాకాయ పౌడర్కి లైసెన్స్ ఇచ్చా నీకు, శీకాకాయ పౌడర్ లైసెన్స్ని పెట్టుకొని నువ్వు శీకాకాయ పౌడర్ చేయట్లా, శీకాకాయ పౌడర్ కలిపినటువంటి షాంపూ, శీకాకాయ పౌడర్ కలిపినటువంటి సబ్బు, టోటల్గా అదే ఆయుర్వేదం కాకుండా దాంట్లో మామూలుగా కెమికల్స్ కూడా యాడ్ అవుతుంది. అన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసి వేయాల్సిన దరిద్రాలన్నీ వేసి నువ్వు దాన్ని ఏమంటున్నావు? ఆయుర్వేదం అంటున్నావు. పొగలు కూడా వస్తాయండి వీళ్ళ పరిశ్రమల నుంచి. ఆయుర్వేద పరిశ్రమల నుంచి పొగలు ఎప్పుడు చూడలేదు, రావు. అంటే అంటే ఆ పొగలు కాదు, జనరల్ గా వేంపి కాల్చి దాన్ని ఇట్లా చూర్ణాలు చేసేసి గుళికలు ఇస్తా ఉంటాడు. అవి కూడా ఒక 3 నెలలు 4 నెలలు ఉంటాయి. రోడ్ల మీద కూడా మనం చూస్తాం, చిన్న చిన్న వాళ్ళు ఆయుర్వేద మూలికలన్నీ పెట్టుకొని ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మొత్తం నీట్గా డబ్బా, ఆ స్టిక్కరింగ్ ఇవన్నీ ఇట్ బికేమ్ కమర్షియల్. అండ్ వీళ్ళకి లైసెన్సులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం దృష్టికి వీళ్ళు తీసుకొచ్చారో నాకు తెలియదు, మరి ఎన్నికలకు ముందు కరెక్ట్గా. ఇప్పుడు పతంజలి మొత్తం ఈ పతనం అయ్యేసరికి నాకు తెలిగితే మోడీకి మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఓకే అండి, ఇది అండి పతంజలి, రామ్దేవ్ బాబా పతంజలి ప్రొడక్ట్స్ గురించినటువంటి వివరాలు. ఎప్పటి నుంచో చాలా ఫేమస్గా మార్కెట్లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ చాలా 10కి పైగా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయడం జరిగింది, ఫార్మసీ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది. మరిన్ని వివరాలు మరింత కొత్త విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.